డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. నేను రామచంద్రపురంలో నియోజకవర్గంలో ఒక ఓటర్ని. అయితే గత ప్రభుత్వం వారు అప్పులు చేసి ప్రజలని సోమరిపోతం చేసి డబ్బులు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వారు అలాంటి కార్యక్రమం ఏమీ లేకుండా, అప్పులు చేయకుండా, ప్రజలను సోమరిపోతం చేయకుండా ప్రజలకు కావాల్సింది లేట్ అయినా లేటెస్ట్గా అందిస్తారు. మీకు సంవత్సరం అయింది కదా పరిపాలన వచ్చి, సంవత్సరంలో ఏం నచ్చింది మీకు? మాకు ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన నచ్చిందండి. వైఎస్ఆర్ పార్టీ ఎందుకు నచ్చలేదు? 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఎందుకు నచ్చలేదు? 5 సంవత్సరాలు పరిపాలించిన ఫలితం లేదండి. ఎందుచేతనంటే ఆయన ఆయన మంత్రివర్గం చేసినటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయి. అందు గురించి ప్రతి ఒక్కరిని కూడా బూతులు తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వం తీసుకున్నారు. అందు గురించి ఆ ప్రభుత్వం పతనానికి నాంది పలికారు ప్రజలు. ఈ ప్రభుత్వం నచ్చిందంటారా? ఈ ఏడాది పరిపాలన చాలా బాగుందండి. ఓకే. నా పేరు విధులు విజయభాస్కరరావు. నేను దస్తావేజీ లేఖర్ని. మాది రామచంద్రపురం నియోజకవర్గం, రామచంద్రపురం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకి చాలా మంచి పనులు జరిగినాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆ మంచి పనుల్లో ప్రధానమైన సాధారణమైన మనిషి ప్రతి ఒక్కడో రోడ్లు అనేవి ప్రతి దిక్కున కూడా రోడ్లు చాలా బాగుపడ్డాయి. అది ఎవరిని అడిగినా చెప్తారు. ముఖ్యంగా మా రైతుల వరకు, అంటే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ లేకపోతే రైతుల వరకు మాత్రం ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా సర్వేలో పడిన సమస్యలు ఏడాదైనా కూడా ఇంకా పూర్తిగా తీరలేదు. ముఖ్యంగా ఎల్పిఎం సబ్ డివిజన్లు కానీ, జాయింట్ ఎల్పీలు కానీ, లేకపోతే ఇతర సర్వే ఆధారిత చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దాని మీద మాత్రం కొంచెం బాగా దృష్టి పెట్టాలి. అలాగే రెవెన్యూలో కూడా ఇంకా పట్టదారు పాస్ పుస్తకాలు అనేవి అక్కడ మద్రాసులో గత ప్రభుత్వం మద్రాసు ప్రింటర్కి అమౌంట్ కట్టలేదట. ఆ పట్టదారు పాస్ పుస్తకాల కొరత కూడా ఉంది. ఆ సమస్య మీద కూడా పూర్తిగా దృష్టి సారించాలి. ఇక మా నియోజకవర్గం వచ్చి ఈ గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఆయన పదవికి వన్నె తెచ్చే పదవులు చాలా చేశారు. ఇంకా కొన్ని ఉన్నవి. ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఏప్రిల్ పార్క్ ఒకటి తీసుకొచ్చారు. అలాగే ఆయన మంత్రి కార్మిక మంత్రిలో భాగంగా మన నియోజకవర్గానికి ఇంకా పేరు తెచ్చి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికైతే రైతుల సమస్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. రైతుల సమస్యలు మాత్రం దృష్టి పెట్టకపోతే ఏ ప్రభుత్వానికైనా మనుగడ సాధించడం కష్టము. రైతులు అనగా ముఖ్యంగా ఈ సర్వే మీద తీవ్రమైన వ్యతిరేకతతోటి ఈ ప్రభుత్వాన్ని ఈ అత్యధికమైన మద్దతు ఇచ్చారు. కానీ సర్వేలో లోపాలు మాత్రం ఇంకా ఏడాదైనా ఇంకా ఆ విధంగానే కొనసాగుతున్నాయి. సర్వే మీద ఈ రైతుల సమస్య మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. పొక్కులూరు వెంకటేశ్వరరావు. రాష్ట్రానికి 3 రాజధానులు అనవసరం. ఇదివరకు నుంచి కూడా ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉండేది. 3 రాజధానులు పెట్టడం వల్ల ఏ సమస్యకి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడతారు. అందువల్ల ఈ పూర్వం నుంచి ఉన్న ఆనవాయితీ ప్రకారం రాష్ట్రానికి ఒక రాజధాని ఉండటమే మంచిది అని నా అభిప్రాయం. అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగల నమ్మకం నాకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అభివృద్ధి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇబ్బంది లేకుండా రోడ్లు అభివృద్ధి జరుగుతున్నాయి.